ఇంకా ఏంటంటే ఈ నెలలో ఏ ఫండ్ తీసుకోవాలి, నిప్పాన్ ఇండియన్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్, యాక్సిస్ గోల్డ్ ఫండ్. ఇవి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవి. అయితే మాన్యువల్ ఫైనాన్షియల్ అవసరాలు, లక్ష్యాల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇంకొంచెం జాగ్రత్తగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను రండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇవి మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. మీ అవసరాలను బట్టి ఫండ్ ఎంచుకోండి. షార్ట్ టర్మ్ అవసరాలకైతే డెబ్ట్స్ ఫండ్స్, అలాగే లిక్విడ్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ గోల్స్కి ఈక్విటీ ఫండ్స్, అంటే 5 years కంటే ఎక్కువ పెట్టుబడి ఉంచాలనుకుంటే కనుక. అలాగే మీరు రిస్క్ టాలరెన్స్ అంచనా వేసుకోండి. మీరు మితమైన రిస్క్ తట్టుకోగలరా, ఎక్కువ రిస్క్కి రెడీనా అనే విషయంపై స్పష్టత అవసరం. అలాగే ఫండ్ పెర్ఫార్మెన్స్ పరిశీలించండి. గత 3 నుంచి 5 ఏళ్ల రిటర్న్స్ చూడండి. బెంచ్ మార్క్తో పోల్చండి. అది మార్కెట్ కంటే బాగా పనితీరు చూపించిందా అనే విషయాన్ని గమనించుకోండి. అలాగే ఎక్స్పెన్స్ రేషియో తెలుసుకోండి. ఇది ఫండ్ మేనేజ్మెంట్కి మీరు చెల్లించే ఫీజు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. అలాగే ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి. అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్ ఉంటే ఫండ్ పనితీరు స్టేబుల్గా ఉండే అవకాశం ఎక్కువ. అలాగే సిప్పా లేకపోతే లంప్సమ్ ఆలోచించుకోండి. నెలవారీ ఆదాయం ఉంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ మంచిది. ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి పెట్టాలంటే మార్కెట్ స్థితిని అంచనా వేయాలి. అలాగే రెగ్యులరా లేకపోతే డైరెక్ట్ ప్లానా తేడా తెలుసుకోండి. డైరెక్ట్ ప్లాన్స్ అంటే మిడిల్ మ్యాన్ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్. రెగ్యులర్ ప్లాన్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వస్తాయి కానీ ఎక్కువ ఖర్చు ఉంటుంది. అలాగే సరైన ఏఎంసి అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ ఎంచుకోండి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అలాగే నిప్పాన్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రామాణిక ఏఎంసీలు ఎంచుకోవాలి. అలాగే లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్స్ ముందే కాదు, ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. పనిలో గోల్డ్ కొనడం, చిల్లర గోల్డ్ కొనాలంటే డిజిటల్ గోల్డ్ లాంటివి ఉపయోగించవచ్చు. బంగారంపై ధర తగ్గించే ఆఫర్లు, కొన్ని షాపుల్లో బంగారపు ధరలు ఆఫర్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గమనించి కూడా మీరు వాటిని తీసుకునే అవకాశం మంచిదని నిపుణుల అంచనా. అలాగే ఈ నెలలో మీరు బంగారం కొనవచ్చు కానీ అవసరం మేరకే. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కొంత ఆగడం మంచిది. మార్కెట్ను రోజు చూసుకుంటూ సరైన టైమింగ్లో కొనడం వల్ల మంచి లాభం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని బంగారం సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.